వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ తో కుమ్మక్కైనందునే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. తెలంగాణ పోలీసుల విచారణతో న్యాయం జరగదని పునరుద్ఘాటన. వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కలెక్టర్ పరిశీలన. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని వైద్యులకు సూచన. పసుపు ఉత్పత్తి మార్కెటింగ్ ఉపాధి పెరిగేలా పసుపు బోర్డు ద్వారా కార్యాచరణ. మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టీకరణ. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ అవినీతిపై త్వరలోనే పుస్తకం. రేవంత్ కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులిచ్చి కమిషన్లు మింగాడని ఎమ్మెల్సీ కవిత ధ్వజం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పంతో ముందుకు సాగుదాం. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా దినోత్సవ ర్యాలీలో యువతకు సిపి సాయి చైతన్య దిశా నిర్దేశం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కృషితో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం దేశవ్యాప్త కార్యక్రమాల కేంద్రంగా నిజామాబాద్ ను ఎంచుకోవడం జిల్లాకు గర్వకారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల చిరకాల ఆంక్షకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి వివిధ పార్టీల నాయకులు హామీలు ఇచ్చినా ఆ హామీలను నెరవేర్చింది మాత్రం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి గురువారం జిల్లాకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అమిత్ షా ప్రారంభించనున్న పసుపు బోర్డు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో జరగనున్న రైతు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. 29వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించనున్నామన్నారు. పసుపు బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఉపాధి అవకాశాలు పెరిగేలా కేంద్రం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. పసుపు బోర్డు కార్యక్రమంలో అన్ని వర్గాల రైతులు పాల్గొనాలని, ఇది రాజకీయాలకు అతీతంగా రైతుల ఐక్యతకు నిదర్శనంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా మాజీ మంత్రి డిఎస్ విగ్రహాన్ని కూడా అమిత్ షా నిజామాబాద్ లో ఆవిష్కరించనున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. పసుపు శుభ కార్యక్రమాలకు ఉపయోగపడడమే కాకుండా శాస్త్రీయంగా ఆరోగ్య ప్రదాయినిగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన నిజామాబాద్ పట్టణానికి రానున్నారు. మనకందరికీ తెలుసు, అనేక సంవత్సరాల నిజామాబాదు జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా, లేక పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు, మాకు ఇక్కడ పసుపు బోర్డు కావాలని అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనవి చేస్తా ఉన్నాను. అనేక రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు హామీలు ఇచ్చారు. ఈరోజు చివరకు మీకు అందరికీ తెలుసు, స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కారణంగా భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ యొక్క నిర్ణయం కారణంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క ఆదేశాలతో పసుపు బోర్డు ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు.
పసుపు బోర్డు ప్రకటించడము ఒక ఎత్తు అయితే ఈ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోనే నేషనల్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము మరొక గొప్ప నిర్ణయమని సందర్భంగా మనవిస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వము, మధ్యప్రదేశ్ ప్రభుత్వము, అనేక కొన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో కావాలని సహజంగా అడిగారు. మా రాష్ట్రంలో పెట్టండి, మా రాష్ట్రంలో కూడా పసుపు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా అడిగారు. అడిగినప్పటికీ కూడా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరకు అది నిజామాబాద్లోనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడము నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనవిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తెలంగాణ పోలీస్ వ్యవస్థ చేసిన తప్పును తెలంగాణ పోలీసులతోనే దర్యాప్తు చేస్తే న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 29న నిజామాబాద్ లో జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి గురువారం జిల్లాకు వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బి కిషన్ రెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పదే పదే ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడుతూ సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును సీట్ కు అప్పగించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ వ్యవస్థ ద్వారా జరిగిన ఘోరమైన తప్పిదమని, అలాంటి కేసును రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చేతనే విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎవరికీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ తో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలనుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును తక్షణమే సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటీనటులు, బడా వ్యాపారులు, మీడియా సంస్థల అధినేతలు, జర్నలిస్టులు ఇలా ఎందరెందరో ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత గోప్యతను భంగం చేసిన టీఆర్ఎస్ పార్టీ బండారం పూర్తిగా బయటపడాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాల్సిందేనని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము ఇదివరకే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలని హైకోర్టుకు అప్పీల్ చేశామని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేసును సిబిఐ దర్యాప్తు కోసం అప్పగించకపోతే హైకోర్టు ద్వారా తమ పార్టీ తరపున వాదనలు బలంగా వినిపించే కోర్టు ద్వారా సిబిఐ విచారణకు ఆదేశించేలా పోరాడతామన్నారు. మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, సీనియర్ బీజేపీ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, మేడపాటి ప్రకాష్, ఏలటి మల్లికార్జున్ రెడ్డి, భోగి శ్రావంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈరోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుందనేటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది
పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం, ఒక వ్యవస్థ మీద, వ్యక్తి మీద కాదు, ఒక పోలీస్ వ్యవస్థ మీద అదే పోలీస్ వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏమాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే, ఏమాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రాష్ట్ర హైకోర్టులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా మేము పిటిషన్ వేశాము. ఆ కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజకీయ కారణాలతో కానీ బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముకు అయినందుకు కారణంగా కానీ ఒకవేళ దర్యాప్తుకు ఆదేశించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానం ముందు మరింత పకడ్బందీగా మా వాదనలు వినిపిస్తాము. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న కోర్టుకు తెలిపినటువంటి వివరాల ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వాళ్ళు రాష్ట్ర హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. ఒక రాజకీయ నాయకులే కాదు, వ్యాపారస్తులు, సినిమా నటులు, నటీమణులు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల బ్లాక్మెయిలింగ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. అందుకే మాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానంతో మాకున్నది కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి వాక్ స్వాతంత్రం కావచ్చు, లేకపోతే తన వ్యక్తిగత సంభాషణలు వినేటువంటి అధికారం ఎవరికీ లేదు. కానీ ఇది పూర్తిగా యథేచ్ఛగా ప్రతి ఒక్కరి బాత్రూమ్లలోకి వెళ్ళి, బెడ్రూమ్లలోకి వెళ్ళి, వ్యాపారాలలోకి వెళ్ళి, సంబంధాలకు వెళ్ళి తొంగి చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా. దేశంలో ఎక్కడ కూడా ట్యాపింగ్ జరగలేదు. దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ట్యాపింగ్ జరిగితే దానికి పక్కాగా కమిటీలు ఉంటాయి, అందులో చర్చించి ఏ వ్యక్తి, ఇందులో మీడియాకు సంబంధించినటువంటి ఎడిటర్సు, మీడియా అధినేతలు, మీడియా రిపోర్టర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇవాళ నేను ఇంటర్వ్యూ చూశాను నేను. కాబట్టి మీడియాను కూడా వదలే, ఇందులో ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సాదాసీదా కేసు కాదు. ఈ కేసు మరి ఖచ్చితంగా సిబిఐ ద్వారానే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది, దోషులకు శిక్ష పడుతుంది అనేటువంటి ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసును ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించి పదోన్నతులపై వెళ్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు కమిషనర్ రాజు ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. మేనేజర్ గా విధులు నిర్వహించిన షేక్ అయ్యూమ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, జూనియర్ అసిస్టెంట్లు యశ్వంత్, మోహన్, దిలీప్లకు పదోన్నతి లభించగా వారికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువా, పూలమాలలతో సన్మానించి వీడ్కోలు పలికారు. మేనేజర్ ఉమాదేవి, టీపీఓ ఆంజనేయులు, రాజశేఖర్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి 95 సెక్షన్ సమస్యలు అనేది మనం తీసుకునే వాళ్ళం.
వాటిని పరిష్కరించడానికి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, పనులలో మనకు ఏ పరిస్థితులు ఇంకా ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తాయనే విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అక్కడ కూడా ఇప్పుడు కాంప్లైంట్ విభాగంలో కూడా ఒక ఫైల్ మెయింటైన్ చేయడంలో మనకు దూరదర్శన సేవలు మనం కోల్పోతున్నాం. అయినా కూడా కష్టపడి పనిచేసేవాడు. ఎందుకంటే రెగ్యులర్గా బీఆర్ఓగా డైరెక్టర్గా వ్యక్తి అయినా. సో ఆ 2009లో వాళ్ళ కారణం వల్ల తొందరగానే జూనియర్ చేయడంలో మనకు దగ్గర అబ్జర్వ్ అయ్యాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తొందరగానే 3 సంవత్సరాల్లోనే ప్రమోషన్ పొందడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. వీళ్ళు వెళ్ళిన చోట్ల కూడా నిజామాబాద్ కార్పొరేషన్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా ఏ విధంగా కష్టపడి పనిచేసి ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఎస్ఎఫ్ కూడా నేను అసలు ఇంజనీరింగ్ సెక్షన్లోనే నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఆయన కూడా తెలంగాణ మండలంలో ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అబ్జర్వేటర్ ఆయన అసలు 3 ఏళ్ల కాలంలో ఆయన కూడా సీనియర్ ప్రమోషన్ మన దగ్గరనే పోస్టింగ్ ఇచ్చారు. ఆయన కూడా నేను ఈ సందర్భంగా కంగ్రాట్ చేస్తున్నాను. అలాగే బాగా పనిచేయాలని సీనియర్గా బాధ్యతలు పెరిగాయి కాబట్టి సమర్థవంతంగా పనిచేయాలని చెప్పేసి నేను ఆశిస్తూ మరొకసారి అయ్యన్నారికి ప్రధానమంత్రి గారికి విలేజ్ కృష్ణ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి, తర్వాత ఈ వేదిక ప్రజలైనటువంటి నా సహ ఉద్యోగులైనటువంటి ఆరో మేడం, టీపీఓ సార్, తర్వాత అకౌంట్ సెక్షన్ సంబంధించినటువంటి దాని తర్వాత శేఖర్ సార్, తర్వాత నాతోని పదోన్నతి పొందినటువంటి మేనేజర్ అయినటువంటి అయ్యం సార్, మీరందరికీ కూడా ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. దాంతోపాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నా సహ ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ ఏదైనా పర్వాలేదు, మీరందరూ కలిస్తేనే ఈ ఆర్మూర్ మున్సిపాలిటీ అనేది ఉంటుంది. ఈ ఒక్కరితో అయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే మున్సిపాలిటీ అంటే సైన్యం. ఆ సైన్యంలో కొంతమంది అనేది సైనికులు, దాని తర్వాత కొంతమంది ఆ సైన్యానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు, తర్వాత పూర్తిగా ఆ సైన్యాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు. అట్లనే మీరందరూ కలిస్తేనే ఈ ఆర్మూర్ మున్సిపాలిటీ అనేటువంటి ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఈ దాదాపు నేను పోయిన సంవత్సరం 2024 జూలై 24, 26 ఈ డేట్ రోజు ఆర్మూర్ పురపాలక సంఘానికి నేను బదిలీపై రావడం జరిగింది. నేనేమనుకున్నా అంటే కనీసం ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల వరకు చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చేటప్పుడు నాకు భయం అనిపించింది, కానీ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కమిషనర్ గారు ఇచ్చినటువంటి సహకారం మరవలేదు. ఎందుకంటే మన పైన ఉన్నటువంటి అధికారి మన పైన మనం విశ్వాసం పెట్టి నమ్మకం పెట్టుకొని ఒకవేళ నీ పని చేయి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ పి సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి 2K రన్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు వారి వారి పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు 2K రన్ విజేతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ యువత బాగుంటే గ్రామం బాగుంటుందని, గ్రామం బాగుంటే దేశం బాగుంటుందని, ఈ దేశం యువత చేతుల్లోనే ఉందని, మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ, ఎక్సైజ్ సిఐ అంజిత్రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి, ఆర్మూర్ ఎస్ఐ తిరుపతి, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, పోలీస్ సిబ్బంది, పలు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో డీజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరము గత 10 రోజుల నుండి మన ఆర్మూర్ సబ్ డివిజన్ లో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. చెట్లు నాటడము, 2K రన్, 5K రన్, మరియు వ్యాసరచన పోటీలు, మరియు బస్ స్టాండ్లు, కొన్ని ప్లేసులలో సెర్చ్ చేయడము, కార్డ్ అండ్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ గత 10 రోజుల నుండి మేము చేస్తున్నాము. ఈ రోజు మనం అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో భాగంగా మనం ఒక ర్యాలీని నిర్వహించుకొని ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ
కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా స్కూల్ పాఠశాల పిల్లలు, కళాశాల పిల్లలు మరియు పట్టణ ప్రజలు మరియు మా ICDS అంగన్వాడీ సోదరిమణులు మరియు ఆశా వర్కర్లు, మా మున్సిపల్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది మరియు RTO తరపున రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు వారందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము యువతకు పిలుపునిచ్చేది ఏంటంటే ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మత్తు వదులుకొని మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మనం సమాజంకు చెడు చేసిన వాళ్ళైతాం. ఈ రోజు చూస్తున్నటువంటి నేరాల్లో చాలా నేరాలు డ్రగ్స్ బారినటువంటి పడ్డటువంటి వ్యక్తులు వారు విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్ పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేరాలకు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేస్తున్నారు. మరి మన అందరి బాధ్యత ఏంటంటే యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని భీమ్గల్ SIG మహేష్ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఒక కంట కనిపెట్టాలని అన్నారు. మత్తు పదార్థాల వల్ల సంసార జీవితానికి పనికి రాకుండా పోతారని చెప్పారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని విద్యార్థులకు హితవు పలికారు. భీమ్గల్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మహేష్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ సేవించడం, కల్తీకలు త్రాగటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు, దుష్పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. గంజాయి వాడకం వల్ల మానసిక స్థితి దెబ్బతినడం, మతిస్థిమితం కోల్పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర కార్యకలాపాల్లోకి జారిపోవడం వంటి వాటి గురించి అవగాహన కలిగించారు. మత్తు పదార్థాలు అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వల్ల ఎవరో ముక్కు ముఖం తెలియని వారితో మాట్లాడటం, వారి మాయమాటలు నమ్మి మోసపోవడం జరుగుతుందన్నారు. ఎక్సైజ్ CI పి వేణుమాధవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని, ఒకవేళ అలాంటి కేసులో దొరికిన వారికి కఠిన శిక్ష ఉంటాయని అన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఫిట్స్, నరాల వ్యాధులు, మెదడు ఆధీనంలో ఉండకపోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి అవార్డులు అందజేశారు. CPDO స్వర్ణలత, MEO స్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరి సతీష్, డాక్టర్ అజయ్ పవార్, ఎక్సైజ్ CI పి వేణుమాధవ్, ఎక్సైజ్ SI కె గోవర్ధన్, భీమ్గల్ SIG మహేష్, పోలీస్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున స్కూల్స్ పిల్లల్ని మరియు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పిల్లల్ని ఆహ్వానించి వారికి మత్తు పదార్థాల అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను భీమ్గల్ మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు మరియు డాక్టర్ గారు అజయ్ కుమార్ గారు మరియు ఎక్సైజ్ CI గారు, అలాగే మండల అధికారులు, MBO, CDPO అధికారులు వచ్చి వారి యొక్క ప్రసంగాన్ని తెలియజేయడం జరిగింది. దీనికి గాను పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ ఒక కంట కనిపెడుతూ వారి యొక్క ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడాలని కోరుతున్నాము. అలాగే మన మత్తు పదార్థాల వల్ల యువత చాలా ఆరోగ్య సమస్యలు మరియు అలాగే లైంగిక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. దీనివల్ల ఎవ్వరు కూడా మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్గా మార్చుకోవాలని తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే సోషల్ మీడియాలో కానీ బయట బర్త్డే పార్టీలు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలని పెద్దగా చేస్తూ తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా పెరుగుతున్నారు. ఈ కాలంలో ఏం జరుగుతుందంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద గౌరవం పెరిగిపోయి, అంటే తల్లిదండ్రుల అతి గారాభం వల్ల పిల్లల్ని మితిమీరిపోతుంది. గారాభం మితిమీరిపోయి ఇక్కడ తల్లిదండ్రులు అంటే భయం లేదు, తర్వాత టీచర్లు, గురువులు, చదువు చెప్పే గురువుల మీద కూడా భయం లేకుండా వెళ్ళి వాళ్ళు చేసిందే కరెక్ట్ అయినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయితే మైనర్లు కానీ ఇంకా ఫస్ట్ టైం అట్లయితే డిఅడిక్షన్ సెంటర్లకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదా వారి దగ్గర ఉన్నటువంటి మత్తు ఎక్కువ అయితే, మత్తు పదార్థాలు ఎక్కువ దొరికితే కఠినంగా శిక్షించి జైళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది.
కావున ప్రజలందరూ యువత కానీ ప్రజలు కానీ ఎవరైనా మత్తు పదార్థాలు వాళ్ళు వాడుతున్నట్టు సమాచారం తెలిసిన 1908కి కానీ 100కి కానీ చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు వాళ్ళను తగిన బహుమతితో మా టీజీ నార్కోటిక్ వాళ్ళు ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో గంజాయి అదేవిధంగా డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపైన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఎక్కడికక్కడ వారం రోజుల పాటు అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు అదేవిధంగా కాలేజీ సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించింది సమూలంగా నిర్మూలించాలంటే దాన్ని అమ్మే వాళ్ళను, తర్వాత అదేవిధంగా దాన్ని అలవాటు చేసే వాళ్ళను, తర్వాత విద్యార్థులకు ఇది అంటకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ పాఠశాలలో కానీ కాలేజీలో కానీ ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క విద్యార్థి యొక్క మెంటాలిటీ కానీ విద్యార్థి యొక్క ప్రవర్తన తీరులో ఏదైనా తేడా కనిపిస్తే మరి గమనించి సమాచారం అందించాలి. ఎవరైనా డ్రగ్స్ సంబంధించింది ఈ గంజాయి సంబంధించింది మరి ఇల్లీగల్గా అమ్మితే కూడా 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మనము కాల్ చేసి చెప్పొచ్చు. కాబట్టి మనము దీన్ని నిర్మూలించాలంటే ఇది ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు అలవాటు అవుతుంది. ముందుగా ఒక 2-3 అలవాటు చేస్తారు. వారి నుంచి ఇంకా మిగతా వాళ్ళకి కూడా దీన్ని అలవాటు చేసి క్రమక్రమంగా వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం చేస్తారు. కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల నివారణ కోసము ప్రతి ఒక్క యువత అదేవిధంగా పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక వర్గాలందరూ కూడా మరి కృషి చేస్తేనే మనం దీన్ని మన దగ్గర నుంచి పారదోడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడానికి మరి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని డీసీసీ డెలిగేట్ కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయడంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. 9 రోజుల్లో రైతులకు ఖరీఫ్ పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు. రైతులకు రుణమాఫీ, క్వింటాలు ధాన్యానికి 500 బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఏఎంసీ చైర్మన్ హనుమంత్, వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, విండో చైర్మన్ కూర్చి సిద్ధు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ మనోహర్, నాయకులు శ్రీధర్, అఫ్జల్, కొల్లూరు కిషోర్, బాబు, బర్ల మధుకర్, తెళ్ల రవికుమార్, అశోక్, బర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. గత వారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన భాగంగా రైతాంగానికి రైతు భరోసా నిధులు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేయడం చాలా కష్టమైన పని ఉన్నా కూడా, రాష్ట్రం కష్టంలో ఉన్నా కూడా రైతులు వారు సకాలంలో విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మరి రైతుల పట్ల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారి సూచన మేరకు మరి రైతులకు 9,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా భావించవచ్చు. మరి ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేయడం చాలా గొప్ప విషయం. గతంలో కూడా 2004లో కూడా ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల పట్ల మొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంటు బిల్లులు కానీ వ్యవసాయ రుణాలు కానీ ఒకే దఫాలో మాఫీ చేసినటువంటి చెప్తూ ఈరోజు ఈ పాలాభిషేకానికి హాజరైనటువంటి అందరికీ కోటగిరి మండలం, కోటగిరి విలేజ్ గ్రామంలో రైతు సోదరులు, ముఖ్యంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు
మరియు అందరూ కూడా ఈరోజు రైతు సంబరాలకు ఇచ్చేసి మన యొక్క సీఎం వారి ఫోటోని మరియు మన శాసనసభ్యుడు మరియు మన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మినిస్టర్ అయినటువంటి అందరి యొక్క పాలాభిషేకం చేస్తూ ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఎందుకంటే ఆనాడు రైతు రుణమాఫీ అంటే ఒక్క విడతలకు వచ్చారంటే రాజశేఖర రెడ్డి తొలి సంతకము రైతుల పైన పెట్టినటువంటి సంతకము మరియు రైతు పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి నిన్న ఏదైతే మనం సంబరాలు ముగించుకున్న తర్వాత మనకు 9,000 కోట్ల రూపాయలు, 1-2 కాదు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు వారి అడుగుదాడలో నడుస్తూ రైతులను ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని చెప్పేసి ఈ రైతు సంబరాలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుడు కానీ మరియు బోనస్ ఇవ్వడము మొట్టమొదటి పెద్ద మాట. బోనస్ అంటే ఇటువరకు ఏ గవర్నమెంట్ ఉన్నా బోనస్ అనేది రాలేదు. క్వింటాలకు 500 రూపాయలు చొప్పున ఎకరాకు 40 బస్తాలు వండితే ఇప్పుడు 28,000 రూపాయలు, మనకు 28 క్వింటాలు వండిన 14,000 రూపాయల బోనస్ వచ్చింది. మరి అదేవిధంగా ఎకరాకు 6,000, 2 పంటలకు 12,000 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అది. మరియు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు మన శాసనసభ్యులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు సలహాదారులుగా, మరియు ఆగ్రో చైర్మన్ గారు మరియు పార్లమెంటు సభ్యులైన షెట్కర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తామని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రైతుకు ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మాకు ఇక్కడికి విచ్చేసినటువంటి మాతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య కళాశాలలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఐసీయూ, ఆర్ఐసీయూ, ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, టీ హబ్ తదితర వాటిని తనిఖీ చేశారు. వైద్య కళాశాలలో ఫిజియాలజీ, అనటమీ, హెమటాలజీ ల్యాబ్లు, లైబ్రరీ, లెక్చర్ హాల్, ఇతర విభాగాలను సందర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకను కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కొత్తగా ఏ సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరం అన్నది గుర్తిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్లను ఆదేశించారు. ఈ నివేదికను అనుసరిస్తూ సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. విభాగాల పనితీరు మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, వైద్య సేవల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. తాను క్రమం తప్పకుండా ఆసుపత్రిని తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. జీజీహెచ్ ఆధ్వర్యంలో అందిస్తున్న అధునాతన వైద్య సేవల గురించి ప్రజలకు తెలిసేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల నమ్మకం పెంపొందుతుందని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ తదితర విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ గురువారం పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు.
ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు అవుతుండటంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్ఎన్బి అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కేంద్ర హోంమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతా పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సిపి సాయి చైతన్య పోలీస్ అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతితో పాటు రేవంత్ రెడ్డి అవినీతిపై త్వరలోనే పుస్తకం ప్రచురించే రాష్ట్రమంతా పంచుతామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఉదయం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక నాయకుడి కరప్షన్ పై పుస్తకం వేశారని, రేవంత్ రెడ్డి అవినీతిలో చక్రవర్తి కాబట్టి ఆయన అవినీతిపై పుస్తకంలో సమగ్రంగా వివరిస్తామన్నారు. కేవలం 18 నెలల్లోనే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్ రెడ్డి కమిషన్లు మెక్కాడని ఆరోపించారు. కొత్తగా ఒక పథకం అమలు చేయకుండా, ఒక పెన్షన్ మంజూరు చేయకుండా, పెన్షన్లు పెంచకుండా, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వకుండా అప్పు తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో క్రమశిక్షణతో లోన్లు రీపేమెంట్ చేసి ఏ గ్రేడ్ రేటింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి డిఫాల్ట్ స్టేట్ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ నుంచి తెచ్చిన లోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన సమయానికి తిరిగి చెల్లించడం లేదన్నారు. ఇన్స్టాల్మెంట్ల పేమెంట్లు డిఫాల్ట్ స్టేజ్ కి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని, అందుకు ఆర్ఈసీ రాసిన లేఖని సాక్ష్యమని అన్నారు. తాను ఆధారాలు లేకుండా ఒక్క మాట మాట్లాడనని, పూర్తి ఆధారాలతోనే ఈ విషయాలు బయట పెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మాటకు ముందు కేసీఆర్ చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి అప్పులు చేస్తున్నామని చెబుతున్నారని, ఆయన చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలని ఆర్ఈసీ లేఖతో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించారని తెలిపారు. అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి 2 లక్షల కోట్ల రూపాయల అప్పును 18 నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీకు ఒక విషయం తెలుసు, జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా, కాగితాలు లేకుండా, ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మేము అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే, కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం, నెలకు 6,500 కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం, కాబట్టే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం, సూది దూది లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం, దీనికి అంతటికీ కేసీఆర్ గారి కారణమని చెప్తారు. మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాగితాలు చూపించి, మీరు 6,500 కోట్లు కాదు, నెలకు 1,200 కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు 1,50,000 కోట్లు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు 2 లక్షల కోట్లకు చేరింది. ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు. మనమేమనుకుంటాం, పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం. అయితే ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి. అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇస్తూ ఉంటుంది. ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు, అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు, అది దేవాదుల కావచ్చు, తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ కావచ్చు, వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తీలు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో
ఈఎంఐలు కట్టుకుంటూ పోయినారు కేసీఆర్ గారు. అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి 2022లో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది. అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది. ఏ గ్రేడ్ సివిల్ రేటింగ్ ఇచ్చింది. కాబట్టి డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పం తీసుకుందామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో అందరూ క్రియాశీల భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ నుండి న్యూ అంబేద్కర్ భవన్ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య, ట్రైనీ ఐఏఎస్ కరోలినా చాంగ్ ఎన్ మావి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడటం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని, సమాజంలో ఏ ఒక్కరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలని కోరారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని ఈ సందర్భంగా తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడానికి అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ర్యాలీలో పాల్గొన్న అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బసవరెడ్డి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ, ఎస్హెచ్ఓ, పోలీసుల సిబ్బంది, ఐసీడీఎస్ సిడిపిఓ సూపర్వైజర్లు, ఐసీపీఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ డిహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది, వివిధ కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ లో మాదక ద్రవ్యాల వినియోగ నిరోధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన భారతదేశం యొక్క ఎదుగుదలని తట్టుకోలేక పక్కనున్న దేశాలు, మన 8 దేశాలు, మనం చెప్పుకోవాల్సిన పేరు అవసరం, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశాలు మన భారతదేశాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ సంస్కృతి పెంచడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి. ఫండింగ్ కూడా పంపిస్తూ ఉంది. అటువంటి ఫండింగ్ నెట్వర్క్ కూడా మేము చూసాము. సో వాళ్ళందరూ మన దేశాన్ని, మన యువతని చెడగొట్టడానికి తయారు చేసిన ప్రణాళికల్లో భాగంగా డ్రగ్స్ చెప్పించి ఇంకా జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. జనాలందరినీ నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ గురించి ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లాంటి వాళ్ళే. దేశాన్ని రక్షణ కోసం సైనికులు వాటర్ దగ్గర ఉంటే, మీరందరూ ఇంటర్నల్గా బయట విదేశీ శక్తులు వచ్చి మన దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి మీరందరూ కష్టపడి ఫైట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎంత కష్టపడ్డారో మీరు కూడా దానికన్నా గొప్ప కష్టం పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపించని శత్రువు, దాంతో ఫైట్ చేస్తున్నారు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మీ ఇంత పెద్ద కార్యక్రమానికి ముందు వచ్చి చేస్తున్నందుకు. ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. డ్రగ్స్కి దూరంగా ఉందాం, మన బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణని మనం సాకారం చేసుకుంటాం. అట్లానే మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మనం భావించుకుని మీరందరూ ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్. ఈ డ్రగ్స్ అనే వారి మీద మీ అందరి సహాయం ఉంటేనే మనం గెలవగలుగుతాం. ఇంతకుముందు నక్సలిజం మీద గెలిచాం. నక్సలిజం కూడా ఈ నేటి ర్యాలీకి అండ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ పురస్కరించుకుని ఈ ర్యాలీకి వచ్చిన అందరికీ, మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, మన ఆశా వర్కర్స్ అందరికీ, మిగతా అందరు స్టాఫ్ అందరికీ, అంగన్వాడీ టీచర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈ జూన్ 26 ఈ రోజున ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే, ఒక యుఎన్ ఆర్గనైజేషన్లో దీని గురించి డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఒక రెజల్యూషన్ తీసుకున్నాం. దాన్ని వాళ్ళు అడాప్ట్ తీసుకున్నందుకు మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉంది అంటే, మన భారతదేశంలో, మన తెలంగాణలో 2015 సెన్సెస్ ప్రకారం 15 లక్షల మంది దాకా ఈ డ్రగ్స్ బానిసపడి ఉన్నారు. డ్రగ్స్ బానిసపడిన వాళ్ళందరూ యువత, లేదంటే ఇంట్లో పనిచేసే ఎవరైతే ఇంటికి డబ్బులు అవన్నీ కష్టపడి సంపాదిస్తారో వారే వీరందరూ డ్రగ్స్ బారిన పడ్డారు.
మన అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ గాంజా కానివ్వండి మిగతా అన్ని కొత్తగా ఏమీ లేవు, ఎప్పటి నుంచో ఉన్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి గాంజా అనే మొక్క ఉంది. కానీ ఇప్పుడు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. ఆషాఢ మాసం బోనాల ప్రారంభం సందర్భంగా కుమ్మరులతో కలిసి తొలి బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాంచారి నివాసంలో నిర్వహించిన బంగారు బోనం ఉత్సవంలో కూడా కవిత పాల్గొన్నారు. విప్లవోద్యమ నాయకుడు ఆదర్శ కమ్యూనిస్టు డీవీకే ఆశయాలు కొనసాగిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలతో పాలక వర్గాల మెడలు వంచడమే డీవీకేకు నిజమైన నివాళి అవుతుందన్నారు. విప్లవోద్యమ నాయకుడు ఆదర్శ కమ్యూనిస్టు ప్రజాపంత రాష్ట్ర మాజీ కార్యదర్శి దివంగత డివి కృష్ణ 3వ వర్ధంతి సభ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రేడియో స్టేషన్ వద్ద డీవీకే నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ మాట్లాడుతూ డివి కృష్ణ ఆదర్శ కమ్యూనిస్ట్ అని, విప్లవోద్యమానికి ఆయన చేసిన కృషి అజరామరమని కొనియాడారు. డీవీకే సైద్ధాంతిక రాజకీయ రంగాలన్నింటినీ నిశితంగా పరిశీలన చేసి సరైన సిద్ధాంతం కోసం మొక్కవోని పోరాటం చేశాడన్నారు. 50 సంవత్సరాల విప్లవ జీవితమంతా విప్లవోద్యమం నిర్మించడానికి అతివాదాన్ని, మితవాదాన్ని వ్యతిరేకించి నిలబడ్డాడని అన్నారు. పార్టీని సరైన పంథాలో తీర్చిదిద్దడానికి కృషి చేశాడన్నారు. డివి కృష్ణ ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఉన్నతమైనవన్నారు. ఆయన ఆశయాల కొనసాగింపే ఆయనకు మనమిచ్చే వినమ్ర విప్లవాంజలి అవుతుందన్నారు. ఈ వర్ధంతి సభలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, బి మల్లేష్, సిహెచ్ సాయన్న, డి కిషన్, బి మురళి, పి సాయన్న, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, వీడియోస్ జిల్లా కార్యదర్శి కె గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, టియుసిఐ జిల్లా నాయకులు కిరణ్, రవి, అరుణోదయ జిల్లా నాయకులు కె గంగారాం, చరణ్, రమేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు శకుంతల, నర్సక్క, అమూల్య, మంజుల, గంగాధర్, మల్లవ్వ, మహిపాల్, సృజన్, శాంతి కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కుళ్ళుకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల్ని, రైతుల్ని, పీడిత ప్రజానికాన్ని ఆర్గనైజ్ చేయాలనేటటువంటి లక్ష్యంతో మనం ఆయన విధానాలను అనుసరిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా పార్టీలోనే 1980 నుండి ఆయన మొన్న చనిపోయే అంతవరకు, ముఖ్యంగా 1980 నుంచి 2022 వరకు సుమారు 42 సంవత్సరాల పాటు పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి జల పదార్థంగా పార్టీని నడుపుతున్న క్రమంలో ప్రతిఘటన పోరాటం పేరుతో ప్రజల్ని వంచడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో భూస్వాములు ఉన్నటువంటి పరిస్థితి లేదు. మన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారీ దేశం. పెట్టుబడిదారులు కార్మికుల్ని, కష్టజీవుల్ని, పీడిత ప్రజానికాన్ని ఎలా దోపిడీ చేస్తున్నారు అనేటటువంటి విషయం పైన ప్రజల్ని ఐక్యం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నప్పుడు పార్టీలో సిద్ధాంతం పేర, ప్రతిఘటన పోరాటం పేర, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పేర రెసిస్టెన్స్ స్ట్రగుల్ అంటే ప్రతిఘటన పోరాటాన్ని చేయడం ద్వారా మాత్రమే భారత విప్లవం సాధ్యమనేటటువంటి వైఖరి పార్టీలో తీసుకున్నప్పుడు
భూమిని విడిచి సాగు చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పినటువంటి మొదటి వ్యక్తి కామ్రేడ్ డివికే. ఇవాళ భూస్వాములు లేరు మన దేశంలో. భూస్వామ్య విధానం మారింది. భూస్వాములకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటం చేసేటటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉంటే ఒకటో రెండో అరలో ఉంది తప్ప. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ తో కుమ్మక్కైనందునే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. తెలంగాణ పోలీసుల విచారణతో న్యాయం జరగదని పునరుద్ఘాటన. వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కలెక్టర్ పరిశీలన. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని వైద్యులకు సూచన. పసుపు ఉత్పత్తి మార్కెటింగ్ ఉపాధి పెరిగేలా పసుపు బోర్డు ద్వారా కార్యాచరణ. మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టీకరణ. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ అవినీతిపై త్వరలోనే పుస్తకం. రేవంత్ కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులిచ్చి కమిషన్లు మింగాడని ఎమ్మెల్సీ కవిత ధ్వజం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పంతో ముందుకు సాగుదాం. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా దినోత్సవ ర్యాలీలో యువతకు సిపి సాయి చైతన్య దిశా నిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.